ఫీల్ అవకరా కమిన్స్, ఈ మ్యాచ్ దేవుడికి వదిలేద్దాం. కావ్య మాట్లాడలేదుగా. పోనీరా పోనీ, నెక్స్ట్ మ్యాచ్ లో నవ్విద్దాంలే. ఎంతో ట్రై చేశాను, పోరాన్ గడి వికెట్ తీసాను, మార్చ్ గారిని కూడా కూడా పంపించాను, ఆ 2 సిక్స్లు కొట్టిన టీం చెరప్ చేశాను. సరదాగా ఒకసారి నవ్వమన్నాను రా, తప్ప ఎవరన్నారు? కావ్య అంది. అయినా నా కెప్టెన్సీకి ఏం తక్కువ చెప్పండి. మీ అందరూ బొక్కెట్న బాగానే మేనేజ్ చేశాను కదా. ఫోన్లే 2 వికెట్లు తీసాడు కదా, అందుకే రా ఓవర్ స్కోర్లు కొట్టి హైప్ పెంచకూడదు. నెక్స్ట్ మ్యాచ్ 300 రెడీ అవ్వండి. మన కంబ్యాక్ కి కావ్య పాప కోల్కతాలో హీరోయిన్ అయిపోవాలి. ఏమైంది సార్ టీం ఏడుస్తారు? మా టీం ఓనర్ నవ్వకుండా సీరియస్ అయింది సార్. అరే టీం ఓనర్ సీరియస్ అయితే ఏడుస్తారా? ఈక తెంపినట్టు తీసి పడేయాలా ఈక? అవును తంబి, ఇప్పుడు ఓనర్ ఖుషి అయిందనుకో నవ్వుతుంది, నవ్విందనుకో కెమెరామెన్ వస్తాడు, ఇంకేమన్నది కాటేరమ్మ కొడుకులు ఎలివేషన్లు. అదే ఓనర్ ఫీల్ అయిందనుకో నీకు వేరే టీంలో ఫుల్ డిమాండ్ తమ్మి. వైజాగ్ మ్యాచ్ ఇంకోసారి చూడండి సార్. అభయ వద్దండి, ఆ మ్యాచ్ చూస్తే లాస్ట్ 6 గుర్తొచ్చి ఫ్రస్ట్రేషన్ లేదో అయిపోద్ది. అశోక్ శర్మ బాడాడు సార్. ఎంతటి గొప్ప కెప్టెన్ ని పట్టుకుని అగ్గిపెట్టి మచ్చ టెంప్లెట్ తో ట్రోల్ చేశారా. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడానికి బౌలింగ్ ఎంచుకోవడానికి వచ్చిపోసుకుంటున్నారండి. అంతేకాదు సార్, 300 కొట్టకుండా కాటేరమ్మకి అప్లికేషన్ పెట్టుకోమన్నారండి. ఆ పోరాన్ గడికి ఒకసారి హైదరాబాద్ బిర్యానీ పెట్టండి. పంత్ గారు నా మాట వినండి, నువ్వు ఉండరు. అలా కాదు పంతుల మాట విను, బుర్రతో పక్కన ఓనరు.